హలో ఫ్రెండ్స్, ఎవరైతే రియాక్ట్ జేఎస్ కొత్తగా నేర్చుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నా, లేదు మీరు రియాక్ట్ జేఎస్ రీసెంట్గా నేర్చుకోవడం స్టార్ట్ చేసినా కూడా మీకు ఈ అప్డేట్ అనేది యూజ్ అవుతుందండి. సో ఏంటంటే, ఏదైతే మనం కొత్త రియాక్ట్ జేఎస్, ఒక న్యూ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ రియాక్ట్ యాప్ అని చెప్పి యూజ్ చేస్తాం కదా ఆప్షన్. సో ఏదైతే ఉందో దాన్ని రియాక్ట్ జేఎస్ టీమ్ అనేది అఫీషియల్గా దాన్ని డిప్రికేట్ చేసిందనమాట. సో డిప్రికేట్ చేయడం అంటే తెలుసా మీకు, ప్రెజెంట్ ఇప్పుడైతే అది యూజ్ అవుద్ది కానీ ఫ్యూచర్లో రాబోయే వెర్షన్స్లో ఇంకా అది ఉండదు. ఓకే, నాట్ రికమెండెడ్ టు యూజ్ అని చెప్పడం అనమాట. ఓకే, సో ఎందుకు అంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో అది ఏదైతే ఒక అప్లికేషన్కి కావాల్సిన టోటల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వలేదు, దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఆల్టర్నేట్గా ఏదైనా ఫ్రేమ్వర్క్ కానీ లేకపోతే బిల్డ్ టూల్ కానీ యూజ్ చేసి మీరు రియాక్ట్ యాప్ క్రియేట్ చేసుకోండి. ఇక నుండి మీరు క్రియేట్ రియాక్ట్ యాప్ అన్న ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకండి. దట్ ఈస్ డిప్రికేటెడ్ అని చెప్పి రీసెంట్గా Feb 2025లో ఆ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక ఎక్కడైనా ఒక కొత్త రియాక్ట్ యాప్ క్రియేట్ చేయడం గురించి లెక్చర్ చూస్తున్నప్పుడు, రిసోర్స్ చూస్తున్నప్పుడు అక్కడ క్రియేట్ రియాక్ట్ యాప్ యూజ్ చేసి కనుక వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అంటే ఇంకా అది ఫ్యూచర్లో మీకు పనికిరాదు. కాబట్టి మీరు అప్డేటెడ్ లెక్చర్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.